కాన్సెప్ట్ని ఎప్పుడు కాంప్లెక్స్ చేయకూడదు. చాలామందికి విషయం అర్థం చేసుకోవడానికి బద్ధకం, అంటే ఒక్క నిమిషంలో అర్థం అవ్వాలి. నేటి యువత ఏంటి తెలుసా, ఒక విషయాన్ని 1 గంట చదివి అర్థం చేసుకునేంత టైం ఇవ్వరు దానికి. 1 మినిట్లో ఒక విషయం మీద క్లారిటీ వచ్చేయాలి. ఉదాహరణకి ఇజ్రాయెల్ పాలస్తీనా అంశం ఉంది, అది ఎంత గొప్ప మేధావైనా చదవడానికి 3-4 గంటలు పట్టింది, కానీ 3 నిమిషాల్లో రావాలంటారు నేటి యువత అనమాట. సో కాన్సెప్ట్ని ఎంత సింప్లిఫైగా, ఎంత క్లియర్గా, ఎంత నీట్గా నేర్చుకుంటే మన పునాదుల నాలెడ్జ్ ఎంత బాగా పడుతుంది అనమాట. సో నేను అంటాను, లెర్న్ కాన్సెప్ట్స్ సింప్లిఫై చేసుకుని జాగ్రత్తగా స్టోరీ రూపంలోనో, ఊహా చిత్రం రూపంలోనో, ఒక మైండ్ మ్యాప్ రూపంలోనో ఒక కాన్సెప్ట్ని మనలోకి ఎక్కించుకుంటే జీవితాంతం మర్చిపోం. ముక్కు మీద పెట్టుకుంటే ముక్కు మీదే పోద్ది. జనరల్గా చాలామంది బట్టి పెట్టేస్తారు, జస్ట్ పైపైన పెట్టుకుంటారు. అప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ ఏ ఎగ్జామ్లో నష్టం అవుతుంది అనమాట. వాళ్ళు దాన్ని పూర్తిగా అవగాహన తీసుకొచ్చుకుంటేనే కాన్సెప్ట్స్ అనేది క్లారిటీ వస్తుంది.